మరోవైపు ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టయ్యారు. ఏలూరు నాగారం మండలం రాయిబందం గొత్తికోయగూడెంలో మావోయిస్టు దంపతులు తలదాచుకున్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, మహిళా మావోయిస్టు మడకంచిట్టి అలియాస్ కీడో గూడెంకు వచ్చారు. బంధువుల ఇంట్లో దంపతులు వైద్యం తీసుకుంటున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల భయంతో గూడెం వాసి తప్పించుకుపోయాడు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఇదే విషయంపై తిరుపతి. ములుగు జిల్లా ఏటునాగరం మండలం రాయబంధం గొత్తికోయగూడెంలో మహిళా మావోయిస్టు చిట్టికి చికిత్స కొనసాగుతుంది. పోలీసుల అదుపులో మావోయిస్టు చిట్టి ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మొదటి అంచెభద్ర దళంలో ఈ మహిళా చిట్టి మావోయిస్టు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గాయాలతో వాజేడు పోలీసులకు లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఏటునగరం గొత్తికోయగూడెంలో బంధువుల ఇంట్లో వైద్యం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. గొత్తికోయగూడెంలో మరొక ఇద్దరు మావోయిస్టులు కూడా పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. ఆ కర్రెగుట్ట కగార్ ఆపరేషన్ ఆ ప్రాంతం నుండి తప్పించుకొని వచ్చి గూడెంలో మావోయిస్టు దంపతులు తలదాచుకున్నట్టు తెలుస్తుంది. అయితే సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఆ గూడెం వాసి ఇంట్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఇద్దరు దంపతులు ఉన్నారు. ఇటు పోలీసుల అదుపులో ఉండి చిట్టికి మావోయిస్టుకైతే పోలీసులు చికిత్స అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏటూరు నగరం కావచ్చు, ఇటు వాజేడు వెంకటాపురం ఏజెన్సీలో మాత్రం ఆ పోలీసుల యాక్షన్ కావచ్చు, ఇటు మావోయిస్టుల యాక్షన్ నేపథ్యంలో ఒక హైలైట్ ప్రాంతం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులకు చిక్కినటువంటి మావోయిస్టు ఆ చిట్టి గొత్తికోయగూడెంలో రహస్యంగా చికిత్స అందించినటువంటి నేపథ్యంలో మీడియాకు సమాచారం కావచ్చు, అక్కడ గూడెవాసులందరికీ సమాచారం అంతా అక్కడ అందరూ చేరుకొని చూసినటువంటి ప్రయత్నం కనబడితే అయితే పోలీసులు వ్యూహాత్మకంగా ఆ లోపల మావోయిస్టులకు సంబంధించిన స్థావరాలు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన సమాచారం తెలుసుకునేందుకే మావోయిస్టు చిట్టికి చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మహిళా మావోయిస్టుకు బుల్లెట్ గాయాలైన నేపథ్యంలో ప్రజెంట్ అయితే చికిత్స కొనసాగిస్తారు. కీలకమైన అంటే మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టడం కోసమే ఈ గోప్యతను పాటిస్తూ ప్రధానంగా లక్ష్యంగా పోలీసులు భావించి బుల్లెట్ గాయంతో చిట్టిని అదుపులోకి తీసుకొని ఆమెకు ఆసుపత్రి తరలించి చికిత్స కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. సాధారణంగా ఎన్కౌంటర్ లో పట్టుబడినటువంటి మావోయిస్టులకు బహిరంగంగా చికిత్స అందిస్తారు. కానీ ఈమె ఆరోగ్యం సంబంధించి రహస్యంగా అయితే పోలీసులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.